3 నెలల వయసు దాటాక 3 నెలల నుంచి 6 నెలల మధ్య వాళ్ళకి ఒక స్మైల్ స్టార్ట్ అవుతుంది. ఆ స్మైల్ అనేది మీనింగ్ఫుల్గా ఉందా, నాన్ మీనింగ్ఫుల్గా ఉన్నదా అనేది ఆ తల్లికి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అకారణంగా నవ్వుతున్నాడు, మనం ఏదైనా శరీరం మీద చిన్న కితకితలు లాంటివి అలాంటివి పెడితే నవ్వారనుకోండి, రిఫ్లెక్స్కి అంటే మనం ఇస్తున్న ఏదైతే స్టిమ్యులస్ ఉందో ఆ స్టిమ్యులస్కి తగ్గట్టుగా వాడు తలుగా రెస్పాన్స్ ఉంది అని గమనించాలి. మనం ఏమీ చేయట్లేదు, వాడికి వాడే ఉయ్యాలేస్తే నవ్వుకొని గట్టిగా బిగ్గరగా అకారణంగా ఏడవడము అంటే ఒక్కరోజు ఏడిస్తే ఓకే ఏదో ఆకలి అవుతుంది, హెడ్ఏక్, ఏదో పారామీటర్ ఏదో డిస్టర్బ్ అయింది దానివల్ల ఏడుస్తున్నట్టు అర్థం. అదే కాకుండా ప్రతిరోజు ఏ కారణము లేకుండా ఉత్తుత్తుగానే ఏడుస్తున్నాడు, ఎక్కువసేపు కాళ్ళు చేతులు తెగ కొట్టుకుంటున్నాడు, మనము దగ్గరున్న మనల్ని వైపు చూడకుండా వాడు లోకంలో ఆడుకుంటున్నాడు. రెండోది మనం పిలుస్తున్న దానికి స్పందన లేకుండా ప్రత్యేకమైన ఎక్కడో కుక్కర్ సౌండ్ ఏదో అయింది, లేకపోతే ఎక్కడో ఒక హార్న్, దానికి వెంటనే చటుక్కున తిరిగి మళ్ళీ వాడి లోకంలో వాడు బిజీ అయిపోతున్నాడంటే మనం ఖచ్చితంగా అక్కడ ఒక సందేహం అనేది రావాలి. రెండోది అప్పటికి ఒక 6 నెలల వరకు గమనించి ఏమాత్రం తేడా వచ్చినా నేను ఇదివరకే చెప్పినట్టు ఖచ్చితంగా దగ్గరుండే స్పెషలిస్ట్ని కలవండి. వాళ్ళ యొక్క సూచనల మేరకు తదుపరి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏ రకంగా మనము పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, వాళ్ళతో ఏ రకంగా టైం స్పెండ్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే కాకుండా పిల్లోడు ఎత్తుకుంటుంటే ఏడుస్తున్నాడా, పట్టుకుంటుంటే జారిపోతున్నాడా, ఇష్టం లేదా, ఇలాంటివి కూడా కొన్ని గమనించండి మీరు. రెండోది గమనించి వాడు దేనికి ఎక్కువ స్పందిస్తున్నాడు, దేనికి తక్కువ స్పందిస్తున్నాడు, ఇటువంటి ప్రతి ఒక్కటి అన్నీ మీరు నోట్ చేసుకొని మీరు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు ఇవన్నీ ఉంచండి. సో దట్ ఇవన్నీ ఎంతో ఉపయోగకరంగా వాళ్ళకి పనికొస్తాయి. వాళ్ళు క్లినికల్గా 10 రోజులు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇటువంటి హిస్టరీ ఏదైతే మీరు ఇచ్చారో ఆ 2 కోరిలేట్ చేసుకొని వాళ్ళు ఏ సమస్య ఉంది అనేది పిల్లోడికి నిర్ధారణకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది.